హైదరాబాద్ నూబోయిన్పల్లిలోని సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కొనియాడారు. కార్యక్రమంలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న గారి జన్మదిన సందర్భంగా మరి బోయినపల్లి మన శివపార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర వారి విగ్రహానికి పూలమాలలు వేసి అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బోయినపల్లిలో గౌడ్లు ఒక మంచి స్ట్రెంత్లో ఉంటారు. అందరూ కూడా ఏకమై మరి ఈరోజు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ జనగణన ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి కళ్యాణ్ గారికి, అలాగే వినోదన గారికి, మరి మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, గౌడులు అందరూ కూడా కలిసి ఉండాలి, వారి ఒక సొసైటీని కూడా డెవలప్ చేసేటట్టు ముందుకు రావాలని తెలియజేస్తూ, వాళ్ళు అన్నట్టు కమిటీ వాళ్ళకి వాళ్ళు సహాయ సహకారాలు డెఫినెట్గా మా తరఫున ఉంటుంది. మరి ఈ రోజే మరి మంచి రోజు కాబట్టి పాపన్న